వస్తువు యొక్క విలువ కొనే ముందు తెలుసుకుంటాం. మనిషి యొక్క విలువ కోల్పోయాక తెలుసుకుంటాం. రూపాన్ని చూసి మోసపోకు, అలాగే రూపాయిని చూసి మురిసిపోకు. రూపాయి అయినా రూపమైన శాశ్వతం కాదు. మనసులోని ప్రేమానురాగాలే శాశ్వతం. మనవి కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట, నీ మనసుకి బాధ తప్ప ఇంకేమీ ఉండదు. నీది అయినది ఎప్పటికీ నిన్ను వీడదు, నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు. ఎవరి మీద ఎక్కువగా ఇష్టాన్ని పెంచుకోకు, ఎందుకంటే ప్రేమతో అల్లుకున్న పూలమాలలే విషనాగులై కాటేస్తే తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. మనిషికి కత్తినిచ్చి వీరుణ్ణి చేయొచ్చు, అలాగే పుస్తకాలనిచ్చి మేధావిని చేయొచ్చు. కానీ మంచివాడు కావాలంటే మాత్రం మనసుండాలి, అంతే తప్ప ఇస్తే వచ్చేది కాదు. ఆకలి తీరాక అన్నాన్ని, అవసరం తీరాక మనిషిని అలుసుగా చూడొద్దు. ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది, అవసరం మళ్ళీ వస్తుంది. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవారిని దూరం చేసుకుంటాం, లేనిది ఉన్నట్లుగా చెప్పేవారిని తేలికగా నమ్మేస్తాం. మనం నిజం తెలుసుకునే లోపే నిజాయితీగా ప్రేమించే వాళ్ళను కోల్పోతాం. ఇక ఇదే నిజం. ఆయుధం కంటే పదునైనది మాట. ఆ మాట ఆలోచనాత్మకంగా ఉండాలే కానీ అవమానించే విధంగా ఉండకూడదు. మన మాటలు ఎదుటి వారిని ఉత్తేజపరిచేలా ఉండాలి, అంతేకాని వెటకారంగా ఉండకూడదు. అర్థం చేసుకునేలా ఉండాలే కానీ కించపరిచేవిగా ఉండకూడదు. ఉప్పులాగా కటువుగా మాట్లాడేవాడే నీ మేలు కోరే మిత్రుడు, అంతే తప్ప చక్కెరలాగా తీపి కబుర్లు చెప్పేవారు అస్సలు కాదు. ఎందుకంటే చక్కెరకు చీమలు పట్టని రోజు లేదు, అదే ఉప్పుకు పురుగు పట్టిన దాఖలాలే లేవు. మన యొక్క సంస్కారం చెప్తుంది కుటుంబం ఎలాంటిదో, మనం మాట్లాడే మాటలు చెప్తాయి మన స్వభావం ఎలాంటిదో, మనం చేసే వాదన చెప్తుంది మనకి జ్ఞానం ఎంతుందో, మనం చూసే చూపు చెప్తుంది మన యొక్క ఉద్దేశం ఏమిటో, మన వినయం చెప్తుంది మనం నేర్చుకున్న విద్య ఎలాంటిదో. ఎలా బ్రతకాలో తెలియదు అని భయపడక, ఎందుకంటే గూటి నుండి బయలుదేరిన పక్షికి తెలియదు గింజలు ఎక్కడ దొరుకుతాయో అని. అయినా సరే ఎగురుకుంటూ పోతుంది కదా. మన జీవితం కూడా అంతే, ప్రయత్నమే జీవితం. నీకు ఉన్నదంతా ఏదో ఒక రోజున ఇచ్చేయాల్సిందే. నీ వెంట ఏదీ తీసుకెళ్ళలేవు, అందుకే ఆ ఇచ్చేదేదో ఇప్పుడే ఇవ్వు. ఇచ్చే గొప్ప అవకాశాన్ని నువ్వే వాడుకో. ఇవ్వడంలోని ఆనందాన్ని అనుభవించాల్సింది నువ్వే, అంతేకాని నీ వారసులు కాదు.